ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలాన్ని ప్రభు పేరిట మీ ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరిట ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో స్థిరంగా ఉండాలని, పరిగెత్తేటువంటి పరుగు అంతట్లో కూడా సహాయం కావాలని కోరుకుంటూ ఉంటారు. ఈరోజు నీ ఎడల ఎవరైనా సరే శ్రద్ధ వహించి నువ్వు స్థిరంగా ఉండడానికి, నువ్వు పరిగెడుతున్నటువంటి పరుగులో సహాయం చేయడానికి ఎవరైనా సహాయం చేయగలిగితే అది నీకు ఎంతో సంతోషాన్ని కలుగుతూ ఉంటుంది. కనుక నిన్ను ఎవరైతే అన్ని విషయాల్లో నీ కృప చూపిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను బలపరుస్తూ ఉన్నారో, ఎవరైతే నువ్వు విజయం పొందాలని కోరుకుంటున్నారని ఆలోచన చేసినట్లయితే, ప్రభువే నీ పక్షంగా ఉన్నట్లయితే అది నీకెంతో మంచిది. కనుక ఈరోజు ప్రతి విషయంలో నేను బలపరిచేటువంటి వాళ్ళు ఎవరైనా కావాలంటే ప్రభువును బట్టి కానీ, ప్రభువే కానీ ఏదైనా నేను నడిపించినట్లయితే యెషయా గ్రంథం 35:3 సడలైన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. కాబట్టి ఇద్దరు వ్యక్తులు కలిసి దేవుడితో మాట్లాడుకునేటప్పుడు, దేవుడి యందు ఆనందించేటప్పుడు, దేవుడి యందు ఆనందించేటప్పుడు వారి జీవితం ఎలా ఉంటుందంటే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి జీవితంలోని ఎన్నో మహిమకరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. కీర్తన గ్రంథము 68:9 దేవా, నీ శ్వాసం మీద వర్షం సమృద్ధిగా కురిపించుతీవి, అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరుచుతీవి. ఈరోజు బాగా అలసిపోయినప్పుడు, బాగా బలహీనపడినప్పుడు, తమ జీవితాన్ని గురించి చాలామంది ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు, ఈరోజు ఎవరైనా నడిపిస్తున్న ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఈ ఉదయకాలాన్ని ప్రభువే నేను నడిపిస్తూ ఉన్నారు. కనుక ఒక సమస్య వచ్చినప్పుడు మనం దేవుడి దగ్గర ఎంతో అనుకువగా ఉండొచ్చు, దేవుడి దగ్గర ఎంతో బ్రతిమాలుకుంటూ ఉండొచ్చు, దేవా నువ్వు నాకు సహాయం చేసి నన్ను బలపరచని నువ్వు కోరుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ సమయంలో ప్రభుని నడిపిస్తూ ఉన్నప్పుడు నీకు ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. ప్రభు అంతటా ప్రభువే కొన్నిసార్లు నడిపించడు, కానీ ఆయనే అనేక మంది ద్వారా మనం నడిపించి బలపరిచి ఆయా సమయాల్లోని బలం పొందుకునేలాగా గొప్ప కృపని అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ ఉదయకాలాన్ని ఆయన అనేక మందిని అలాగే బలపరిచారు. ఆయన బలపరుస్తూ ఎన్నో గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. కనుక ఈ దినాన ఒక వ్యక్తి తను దేవునితో కలిసి జీవించాలంటే, అతని ముందు కొనసాగాలంటే ఖచ్చితంగా ప్రభు అయితే సహాయం చేస్తారు, ఆయన బలపరుస్తారు. ఆయన వృద్ధి కలుగు చేయవాడు ఆయనే. కాబట్టి వృద్ధి కలుగు చేయి దేవునిలోనే కానీ నాటువానిలోనైనా పోయేవానిలోనైనా ఏమీ లేదు. వృద్ధి కలుగు చేసే దేవుడిలోనే సమస్తం ఉందని ఏదైనా నువ్వు తెలుసుకోగలగాలి. కనుక నువ్వు అలసిపోయినప్పుడు, నువ్వు బలహీనపడినప్పుడు, ఈరోజు దైవ సన్నిధిని ఉదయకాలాన్ని సమీపిస్తూ ఉన్నప్పుడు, సమృద్ధి అయినటువంటి వర్షము నీ మీద కుమరించబడినప్పుడు, ఆయన అధికంగా ప్రేమించినప్పుడు, ఎవరైతే ఆయన అధికంగా ప్రేమిస్తారో కృప అనేటువంటి వర్షం వారి మీద కుమరించబడుతుంటుంది. వారిలో ఉండేటువంటి ప్రేమ స్థిరంగా నిలుస్తూ ఉంటుంది. కనుక ఈ దినాన శ్రద్ధ చూపేవారు ఎవరంటే, ఈరోజు బలపరిచేవారు ఎవరంటే, నిన్ను పుష్టిగా ఉంచేటువంటి వారంటే ప్రభువే. ఆయన నీకు ఎటువంటి ఆహారాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడో చూడండి. ప్రసంగి గ్రంథము 11:5 సమస్తమును జరిగించు దేవుని క్రియలను వెరుగుదువు. కాబట్టి నువ్వు ఎంతగైతే అర్థం చేసుకోగలుగుతావో ఆయన నీ కోసం ఏం చేస్తూ ఉన్నారు. ఉదయం మందు విత్తుతూ ఉన్నారు, అస్తమయం మందు విత్తుతూ ఉన్నారు. ఏదో ఒకటి నీలో ఫలించాలని, రెండూ సరిసమానముగా ఎదుగుతాయి లేదో మరి తెలియదు, కానీ ఆయనను ఫలించాలని ప్రతి సమయంలోని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కనుక ఎన్నో రకాలైనటువంటి గొప్ప కృపలని ఆయన ఉదయకాలం నీకు దయచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన నీ ఎడల శ్రద్ధ చూపుచు నీ మీద ఆయన కృపావర్షాన్ని కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాలనే నువ్వు సిద్ధపడి ఆయన మహిమతో నింపబడేలాగా, ఆయన కృపలతో నింపబడేలాగా, ప్రతి విషయంలో నీకు శ్రద్ధ కలిగి నువ్వు ముందుకు పరిగెత్తేలాగా ఆయన నువ్వు ప్రేమించాలి. ఎప్పుడైతే నువ్వు అధికంగా ప్రేమిస్తావో అప్పుడు అధికమైనటువంటి కృప నీ మీద కుమ్మరించబడుతుంది. ఆయన ప్రేమగా నీలో లేకపోతే నువ్వు ఎలాగా అభివృద్ధి చెందగలుగుతావు, ఆయన కృపను నువ్వు ఎలా పొందుకోగలుగుతావు. కాబట్టి ఉదయకాలం నువ్వు ఆలోచించు, ఆయన యొక్క కృప పొందుకునేలాగా ఆయన నువ్వు ప్రేమించు. ప్రభా, ఇదిగోతే నిన్ను ఎవరైతే అధికంగా ప్రేమిస్తారో ప్రభా, వారు ఖచ్చితంగా ఎక్కడున్నప్పటికీ నీ కృపావర్షం వారి మీద కుమ్మరించబడుతుంది తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది చెరసాల్లో ఉన్నప్పటికీ, బంధకములో ఉన్నప్పటికీ, సింహాల గుహలో తోయబడినప్పటికీ నిన్ను ప్రేమించడం వలన ప్రభా కృపావర్షం వారి మీద కుమ్మరించబడినప్పుడు వారు ఎంతో సంతోషంగా తండ్రి సాక్ష్యం కలిగినటువంటి వారుగా ఉన్నారు నాయన. ఉదయకాలం ఎంతోమంది నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు కట్టడిలో పరిగెత్తడానికి సహాయం దయచేసి నీ మహిమతో నీ నడిపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, నీ శ్రేష్టమైన సన్నిధిగంత భద్రపరచు బలపరచు మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.